ఆలోచిస్తున్నాను. అరే ఎందుకంత ఫీల్ అవుతున్నావు? అది ఇంత పెద్ద తప్పు మాట అని తెలవక అన్నాను సంపంగి. అని ఈగో మీద దెబ్బ కొడితే తట్టుకోలేదు. నీ తంటాలేవో నువ్వు పడు. ఏ సంపంగి, అరే ఆగు. ఏంటి? వద్దు. కాళ్ళు పట్టుకోవాలా? వద్దు, దూరంగా ఉండాలి. అప్పుడు నేనే ముద్దు పెట్టు. ఎందుకు కష్టం? నువ్వు నా గురించి ఎంత ఎమ్మెల్యే అవుడు మా బాపు కళ అండగా ఉంటానని నమ్ముకున్నాడు కాదంటావా? నువ్వు కూడా చదువుకున్నావు కదా, ఒక అగ్రిమెంట్ కొద్దాం. అగ్రిమెంటా? నేను మా బాపు మాటే వింటాను, ఆ తర్వాత నీ మాట వింటా. వింటావని రాజైతే నే యువరాజునే. ఎదురు నా మాట వింటే చాలు. అరే ఇంటా అంటున్నా కదా. ఏ సంపంగి, ఏ నాకు నువ్వంటే అంత ఇష్టం మరి. ఏమా మైత్రి, మంచి మనిషి. ఈ బాధను ఎలా తట్టుకుంటున్నావో ఏంటో. సారీ. మా నాన్నల దగ్గర ఇందాకొక అంకుల్ మా నాన్న లేకపోతే ఇలాగే ఉంటుంది. పొరపాటున జరగకూడదు ఏదన్నా జరుగుంటే చెప్పించుకోవడానికి సహనాన్ని పరీక్షిస్తున్నావు, మొండితనం చేస్తున్నావు. నువ్వే మారాలి మైత్రి. మారాలనే మొండితనం చేయటం లేదు హర్ష, నిజం అనుకోకు కనిపిస్తుంది. నేనింకా తేరుకోలేనేమో అనిపిస్తుంది. ఏమైందే? చాయ్ పెట్టినవా? అదే పనిలో. మీ మామ రేపు మాపో ఎమ్మెల్యే కాబోతుండు. అమ్మా ఇగో ఇట్లా సలివిడి సుద్ద లెక్క నిలవడు కాదు, జల్ది గాని. నువ్వేందే కొత్తగా మాట్లాడుతున్నావేందే? లెక్కలు మారాయి అని చెప్పారు. ఏ పని చేయడానికి వీల్లేదు. పక్కకు జరుగు 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 జరుగు. నోరు తెరిచి చూస్తున్నావు. ఈరోజు ఏం కూర ప్లాన్ చేసావు? అక్క నువ్వు యాక్షన్లకి దిగితే పడకుర్చి పక్కన ఏం లేదత్తయ్య, జీవితంలో పరిగెత్తి పరిగెత్తి బాగా అలసిపోయారు. మాట అంటురమ్మా, కాకపోతే కాస్త మర్యాదగా ఇంటి బాధ్యతలు తీసుకోమని మీ అబ్బాయి చెప్పారు. బామ తొందరలోనే నీ సీట్ల నేను కూర్చుని గేమ్ షురూ చేస్తా చూడు. డాన్స్ స్టెప్ అయినా, లైఫ్లో వేసే స్టెప్ అయినా నీకు అస్సలు ఎవరు ఎదురేలేరు బాపు. కాబోతున్న సంతోషం అంతే. నీ రుణం తీర్చుకుంటా బాపు. ఓడిపోవాలని గేమ్ ఆడరన్నా. ఎదురుగుండా బాపున్నాడు, గది మర్చిపోకు. నేను కూడా గదే ఫార్ములా ఫాలో అయితేనా, అందుకే బాబుకి స్పాట్ పెట్టినా. ఓడిపోతే బాపిచ్చిన ట్రైనింగ్కే అవమానం రా. తప్పించుకోలేవు బాపు. ఆలోచన ఎక్కువ, అంత ఈజీగా ఎట్లా దొరుకుతారా? కొత్తగా మర్యాదలేంద్రా చేసుకొని ఎమ్మెల్యే అయినాక నువ్వు బాగా బిజీ అయిపోతావు కదా, మాకు దొరుకుతావో లేదో అని. ఏంద్రా అడుగు ముందు పడతలేదు? మీ అన్నదంటే మట్టి బుర్ర, నీకేమైందిరా? ఏయ్ నాది మట్టి.
రేపో మాపో ఇదే మంటతో నీ సీత అంటిస్తా. ఉన్నారా లేరా? ఛాయ్ అడిగినా ఇప్పటి వరకు రాలే. పడక్కుచ్చి మరచెంబు. సూపర్, వెళ్ళి కూర్చోండి. చాయ్ బాపు తీసుకో. ఆఖరి మర్యాదలు బాపు. తీసుకో, తీసుకోండి. గదిలో మూతి మూసుకొని కూసోకుండా సేవలు చేస్తుందనా? మీరే నా వాళ్ళనుకుంటున్నా. నాకు నచ్చంది మీ కొడుకు పద్ధతే. నువ్విలా ముభావంగా ఉండటం బాలేదమ్మా. కాలేను. 25 పెంచిన కన్నోళ్లతోనే మాటలు మానేసిన అంటే ఆ మాట మీ మనవడికి చెప్పండమ్మమ్మా. ఇప్పటికే నేను చాలా తగ్గినా. మేం కూడా అనట్లేదమ్మా, అది మేం ఒప్పుకోం. ఎవరి ఆత్మాభిమానం వాళ్ళకు. మైత్రి విషయంలో వాడి వల్ల కలిగిన కలతలు రావడం వాడికి బాధగా ఉంది. మనసులో ఏమీ పెట్టుకోకుండా కొంచెం మామూలుగా ఉండు. పోతాను, దూరం ఎందుకు పెంచుకుంటాను? పద్ధతిగా ఆలోచించావు, చాలా సంతోషం. నేను నేర్పిస్తాలేమ్మా. కోడలికేనా? నాకు రా సంధ్య. మైత్రి పద. ఎంత సర్ది చెప్పినా, ఎంత ప్రయత్నించినా తన మనసు ఏం కాలేదుగా. నచ్చజెప్పి మన ఇంటికి తీసుకొచ్చాను. మన ఇంట్లో ఉంచుకుంటే ఏం కాదా అత్తమ్మా? మీ అన్న నా గురించి నన్ను సంపదెప్ప కొట్టినావు చూడుదినా. ఏమనుకుంటుందిరా అది? మిస్ ఇండియా